హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్త కోడలతో. ఈరోజు మా పెరట్లో ఉన్న తోటకూరతో నేను తోటకూర రైస్ చేయబోతున్నాను. లంచ్ బాక్స్లోకి ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ. ఒక ½ కేజీ రైస్ని తీసి కడిగి నానబెట్టుకోవాలి. దీనికి 2 కట్టల తోటకూర, కొంచెం జీడిపప్పు, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం బిర్యానీ మసాలాలు కూడా తీసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుదీనా ఆకులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి ఎర్రగా వేపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపాలి. తర్వాత తోటకూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా తోటకూర రైస్లా చేసి పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళకి బిర్యానీ తిన్నట్టు ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. తోటకూర ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మనం నానబెట్టుకున్న రైస్లోకి ఈ తోటకూర వేసేసుకొని కుక్కర్లో పెట్టడమే. నేనైతే కరెంట్ కుక్కర్లో చేస్తున్నాను. దీంట్లో చేయడం వల్ల మనకి రైస్ పొడిపొడిలాడుతుంది. దీనికి కాంబినేషన్గా ఆలూ ఫ్రై చాలా బాగుంటుందండి. దీనికి మనం వెల్లుల్లి కారం చేసుకుందాము. ముందుగా కొంచెం ఎండు కొబ్బరి తీసి దాంట్లో ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ వేయించిన పల్లీలు, శనగపప్పు, మినగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం మెంతికూర తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక మనం ఇందాక తీసి పెట్టుకున్న పోపులన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, మెంతికూర, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఈ తోటకూర రైస్కి ఆలూ ఫ్రైని ఇష్టపడతారు. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఇందాక దంచుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కారం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసి ఉడికించిన ఆలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడి పొటాటో ఫ్రై రెడీ. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనం. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి. టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.